లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి 42వ వచనం వరకు. వారు ప్రయాణము చేయుచుండా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచట మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. ఆమెకు మరియా అను సోదరి కలదు. ఆమె ప్రభు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధనలను వినుచుండెను. మార్త పెక్కు పనులతో సతమతమగుచు ఆయన వద్దకు వచ్చి, ప్రభు, నా సోదరి పనులన్నీ నాపై వదలి మీ చెంత కూర్చుని ఉండుట మీరు గమనించటలేదా? నాకు సహాయం చేయుటకు ఆమెను పంపుడు అనెను. అందుకు యేసు, మార్తమ్మా మార్తమ్మా, నీవు ఎన్నో పనుల గూర్చి విచారించుచు ఆతృత పడుచున్నావు, కాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకొనున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానమిచ్చెను. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు మరియ మార్తమ్మల గృహాన్ని సందర్శించడం గురించి చదువుకుంటున్నాం. ఒకరోజు యేసు ప్రభు బెతానియా గ్రామానికి వెళ్లినప్పుడు ఆ గ్రామంలో నివసించే మార్తమ్మ ప్రభు చెంతకు వచ్చి ప్రభుని తన గృహానికి ఆహ్వానించింది. ప్రభు ఆమె యొక్క ఆహ్వానాన్ని మన్నించి తన గృహంలో ప్రవేశించాడు. ఎవరెవరైతే ప్రభుని ఆహ్వానిస్తారో వారందరి యొక్క ఆహ్వానాన్ని ప్రభు మన్నిస్తాడు. కాబట్టి మనం కూడా ప్రభుని మన గృహాలకు ఆహ్వానించుకోవాలి, మన హృదయానికి ఆహ్వానించుకోవాలి. ప్రియా మిత్రులారా, ప్రభు మార్తమ్మ గృహంలో ప్రవేశించిన వెంటనే దేవుని యొక్క వాక్కును బోధించడం ప్రారంభించారు. కానీ మార్తమ్మ ప్రభు యొక్క బోధను ఆలకించకుండా తన పనిపాట్లలో నిమగ్నమై ఉంది. కానీ తన సోదరి మరియమ్మ మాత్రం ప్రభు పాదాల చెంత కూర్చుని ప్రభు యొక్క బోధలు ఆలకించింది. మార్తమ్మ ప్రభు వద్దకు వచ్చి ప్రభుని ప్రశ్నిస్తుంది, ప్రభు, నా సోదరి పనులన్నీ నాకు వదిలిపెట్టి మీ చెంత కూర్చుని ఉండటం మీరు గమనించట్లేదా? నాకు సహాయం చేయటానికి ఆమెని పంపండి అని తెలియజేస్తుంది. కానీ ప్రభు, మార్తమ్మ మార్తమ్మ, నీవు అనేక విషయములతో సతమతమైపోతున్నావు, కానీ జీవితానికి కావలసింది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు అని ప్రభు తెలియజేస్తున్నాడు. మార్తమ్మ ప్రభుని తన గృహానికి ఆహ్వానించుకుంది, కానీ ప్రభు యొక్క మనసును తెలుసుకోలేకపోయింది. ఆమె నుండి ప్రభు ఏం కోరుకుంటున్నాడో అని తెలుసుకోలేకపోయింది. ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకోలేక ఆమె తన పనిపాట్లలో నిమగ్నమైంది. ప్రియ సహోదరి సహోదరులారా, జీవితానికి కావలసింది ఒక్కటే అని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. మనము ఈ లోకంలో ఏదో సాధించాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆహార విషయంలో గాని, వస్త్రాల విషయంలో గాని, గృహం విషయంలో గాని, అధికార విషయంలో గాని, ఉద్యోగ విషయంలో గాని, వ్యాపార విషయంలో గాని మనము రకరకాలుగా ఆలోచిస్తున్నాం. ఎంతో ఆందోళన చెందుతున్నాం. భవిష్యత్తు గురించి ఆలోచించి ఆందోళన చెందుతున్నాం. కానీ ప్రభు తెలియజేస్తున్నాడు, మీరు నా బోధలు ఆలకించండి, నా నుండి నేర్చుకోండి అంటున్నాడు. ఎవరెవరైతే ప్రభు యొక్క బోధన ఆలకిస్తారో అటువంటి వారు జ్ఞానాన్ని పొందుకుంటారు. జీవితంలో నెమ్మదితో బ్రతకడానికి, సుఖ సంతోషాలతో బ్రతకడానికి వారు దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటారు. ప్రియా మిత్రులారా, ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నేను స్తుతిస్తున్నా, మహింపరుస్తున్నా. ప్రభువా, నేటి సువార్తలో నీ కుమారుడు మా యేసుక్రీస్తు ప్రభు బెతానియా గ్రామంలో ప్రవేశించి మరియ మార్తమ్మల గృహాన్ని సందర్శించి ఉన్నాడు. ప్రభువా, మరియమ్మ నీ బోధలు ఎంతో శ్రద్ధగా ఆలకించింది. మేము కూడా ఆమె వెలే నీ బోధలు ఆలకించి నీ బోధల ప్రకారముగా జీవించే వాక్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.